హలో అండి. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే అది మరి ముఖ్యంగా నర్సెస్కి అనమాట. అప్రా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. ఏప్రిల్లో వాళ్ళు మనకి అప్రా పోర్టల్లో అప్డేట్ చేశారనమాట. అప్డేట్ చేసింది ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. సో పాత పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి రీసెట్ పాస్వర్డ్ అనేసి వాళ్ళు మనకి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్లో వెళ్ళిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి అంటే గూగుల్ యాప్ ఆథెంటికేటర్ అని ఒక యాప్ ఉంది. అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది కలర్ఫుల్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే సింబల్, ఒక నిమిషం చూపిస్తాను ఆ సింబల్ ఎలా ఉంటుందంటే గూగుల్ ఆథెంటికేటర్. సింబల్ వచ్చేసి చాలా చాలా రెడ్గా ఉంటుందన్నమాట. నేను అది చూపిస్తున్నాను. సో ఈ సింబల్ అనమాట. ఈ సింబల్, ఈ ఆథెంటికేటర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అది విజిబుల్ అవుతుంది అందులో. సో గూగుల్ ఆథెంటికేటర్లో వెళ్ళిన తర్వాత ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉంది, మీరు మెయిల్ ఓపెన్ చేసుకొని మీ ఫోన్లో లాగిన్ అయ్యి మీరు గూగుల్ ఆథెంటికేటర్ మీ ఫోన్లో ఓపెన్ చేసి లాగిన్ అయితే అది ఈజీగా అవుతుంది. లేదు అలా అవ్వడం కష్టం, ఒకవేళ ఈమెయిల్స్ పాస్వర్డ్స్ మర్చిపోయినా లేకపోతే మీ పిల్లలు ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసినా కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ గూగుల్ ఆథెంటికేటర్లో వెళ్ళేసి పైన అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ ఏంటంటే అప్రా అనేసి మీరు టైప్ చేయాలి. తర్వాత కింద కీ అనేసి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఒకవేళ మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వలేదు అంటే కనుక ఇఫ్ ఎనీ ఇష్యూస్ వల్ల అప్పుడు మీరు ఐ కాంట్ స్కాన్ విత్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి మీరు అక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక పెద్ద లింక్ అనేది ఉంటుందన్నమాట. ఆ లింక్ని మీరు కాపీ చేసి ఆథెంటికేటర్లో మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కోడ్ నెంబర్, ఎంటర్ ద కోడ్ నెంబర్ అనేసి చూపిస్తారు. ఆ ఎంటర్ ద కోడ్ నెంబర్ అన్న చోట అక్కడ టైం బేస్డ్ అండ్ కౌంట్ బేస్డ్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట రైట్ సైడ్లో. ఆ 2 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏమొచ్చి అంటే టైం బేస్డ్ అని. నాకు ఇది తెలీదు, నేను ఇప్పుడు చేయడం వల్లనే నాకు తెలుసుకున్నాను. నేను టైం బేస్డ్ అంటే 30 to 60 సెకండ్స్లో మీకు కోడ్ నెంబరు విజిబుల్ అవుతూ ఉంటుంది. అదే కౌంట్ బేస్డ్ అంటే ఒక్కసారే విజిబుల్ అవుతుంది, మళ్ళీ విజిబుల్ అవ్వదు అనమాట. సో మళ్ళీ దానికోసం మళ్ళీ మనం మీ యూజర్ నేమ్ ఇచ్చి పాత పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లింక్ పంపించి అది 24 hours ఎక్స్పైరీ అవుతుంది అనమాట. సో అందుకని అలా జరగకుండా ఉండాలి అని నేను మీకు చెప్తున్నాను. సో తొందరగా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలన్నమాట. కొత్త పాస్వర్డ్ చాలా ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే 14 క్యారెక్టర్స్, అప్పర్ కేసు, లోయర్ కేసు, తర్వాత వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ని యూస్ చేసుకొని పెట్టుకోండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మనకి 1 yearకి చేసుకుంటాం కదా. ఇండియాలో అయితే మనం 5 yearsకి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అండ్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా 1 yearకి 1 year, అది మే టు మే వరకు అనమాట. సో 1 yearలో కాబట్టి మనం పాస్వర్డ్ మర్చిపోతాం. ఎక్కడైనా రాసుకోండి, లేదు అంటే కనుక మొబైల్స్లో నోట్ ఉంటుంది కదా, ఆ నోట్బుక్లో మీరు సేవ్ చేసుకున్న బెటర్ అనమాట. సో అలా అయిన తర్వాత మీది అప్రా రిజిస్ట్రేషన్ రీసెట్ పాస్వర్డ్ అయిన తర్వాత మీరు అప్రా పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగా పోర్టల్ ఎలా కనిపిస్తుందో అని మీకు చూపిస్తాను. తర్వాత మన నేము కింద